విజయనగరం జిల్లా బొబ్బిలి మున్సిపాలిటీ పరిధిలోని మల్లమ్మపేటలో ఇటీవల చోటు చేసుకున్న చోరీ కేసును పోలీసులు వేగంగా ఛేదించారు. నిందితుడు గొడ్డు వాసు బెట్టింగ్ అలవాటుతో అప్పులలో మునిగాడు. అప్పులను తీర్చుకునేందుకు ఒంటరిగా ఉన్న వృద్ధురాలు బంగారమ్మ ఇంటిని లక్ష్యంగా ఎంచుకున్నాడు. మహిళా వేషధారణలో ఇంటిలోకి ప్రవేశించి ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసును అపహరించాడు. కేసు నమోదు చేసి సాంకేతిక ఆధారాల ఆధారంగా నిందితుడిని గుర్తించి అరెస్టు చేశారు. నిందితుడిని రిమాండ్కు తరలించారు. ఈ కేసును వేగంగా ఛేదించిన ఎస్ఐ రమేష్ పోలీస్ సిబ్బందిని సిఐ కె నారాయణరావు అభినందించారు. ఈయన ఐటీఐ చదువుకొని ఇంతకుముందు ప్రైవేట్ స్కూల్లో డ్యాన్స్ మాస్టర్గా పనిచేశారు. అక్కడ ఎవరైతే ఉన్నారో కంప్లైంట్లో ఇంట్లో ఇద్దరే ఉంటారు. కంప్లైంట్ అదేవిధంగా ఆమె తాలూకా అత్తగారు. ఈ అత్తగారి పేరు బంగారమ్మ, సుమారు ఏజ్ 50 సంవత్సరాలు ఉంటుంది. ఈమె ఇంట్లో ఉంటుంది. ఈ కోడలు ఏదైతే ఉందో ఈ కోడలు ఉదయం వండేసి టిఫిన్ చేసేసి సుమారు 10:30, 11 ఆ టైంకి ఆమె ఇక్కడ మన బొబ్బుల్లోనే టైలరింగ్కి వెళ్తుంటుంది అనమాట. ఆమె టైలరింగ్కి ప్రతిరోజు కూడా మార్నింగ్ వెళ్ళిపోతుంటుంది. సో ఇవన్నీ కూడా ఈయన అబ్జర్వ్ చేసి ఇంట్లో ఒక్క లేడీ ముసలమ్మ ఉండడమే ఈయన అబ్జర్వ్ చేసి ముసలమ్మ మెడలో ఒక బంగారం చైన్ ఉందని చెప్పి ఈయన అబ్జర్వ్ చేసి ఎవరూ లేని టైంలో సుమారు 11:30 నుండి 12 ఆ మధ్యలో ఈయన వైజాగ్ నుండి వస్తూ ఏవైతే ఈ బట్టలు ఉన్నాయో ఆ బట్టలు తీసుకుని వచ్చి మనకి మల్లంపేట వెళ్ళేటువంటి రైల్వే టన్నెల్ ఏదైతే ఉందో ఆ టన్నెల్ పక్కన ఒక చిన్న రూమ్ లాంటి ఉంది. ఆ రూమ్లో ఈ బట్టలు వేసుకొని మొఖానికి ఎవరు ఐడెంటిఫై చేయకుండా లేడీ అనుకునే విధంగా ఈ స్కార్ఫ్ని కూడా మొత్తం కవర్ అయ్యే విధంగా, ఫేస్ని మొత్తం కవర్ అయ్యే విధంగా స్కార్ఫ్ పట్టుకొని మనం బెదిరిపోవాల్సిన అవసరం, అంతకంటే భయపడాల్సిన అవసరం అంతకంటే లేదు. ఎందుకంటే చట్టంలో ఎక్కడ కూడా డిజిటల్ అరెస్ట్ అంటూ ఏమీ లేదు, ఆన్లైన్ అరెస్ట్ అంటూ ఏం లేదు. అరెస్ట్ అంటే డైరెక్ట్గా పోలీసు రావడం, పట్టుకోవడం అంతే తప్ప డిజిటల్ ఆన్లైన్ అరెస్ట్ అంటూ ఏం లేదు. కాబట్టి ఈ సందర్భంగా బొబ్బిలి నియోజకవర్గంలో ఉండేటువంటి, అదే బొబ్బిలి మండలంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే, సైబర్ క్రైమ్స్ సంబంధించి రకరకాల రూపంలో టెక్నాలజీ పెరుగుతుంది కాబట్టి రకరకాల రూపంలో సైబర్ క్రైమ్స్ జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ సందర్భంగా వచ్చేటువంటి వీడియో కాల్స్ కానీ ఆడియో కాల్స్ కానీ ఈ ఏదైతే డిజిటల్ అరెస్ట్ అనే పేరుతో వస్తున్నాయో అవన్నీ కూడా మోసపూరితం, మీ అకౌంట్లో ఉండేటువంటి డబ్బుల్ని కొట్టేయడానికి చేసేటువంటి కాల్స్ తప్ప జెన్యూన్ కాల్స్ అయితే కావు. దయచేసి ఎవరు కూడా వాటి పట్ల ఎట్టి పరిస్థితులు కూడా రెస్పాండ్ అవ్వకండి. ఒకవేళ చేసినా సరే ఎవరు కూడా భయపడకండి. రివర్స్ మీరు క్వశ్చన్ అడగండి, మేమెందుకు ఇవ్వాలి, కావాలంటే మీరు రండి అని చెప్పండి. అంతే తప్ప వాళ్ళు భయపడితే మనం భయపడి, వాళ్ళు డబ్బులు అడిగితే మనం బార్గెనింగ్ చేసి ఎంత కొంత బేరం అడుగుతుంది, ఆ విధంగా మీ డబ్బులు ఎట్టి పరిస్థితుల్లో కూడా